హలో వివర్స్, నేను మీ జయశ్యామ్ పంచవటి. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం తీసుకొస్తున్న టాపిక్ పోకో F1 మొబైల్ రివ్యూ. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ గురించి చెప్పాలంటే జియామీ బ్రాండ్ గురించి మాట్లాడాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఆల్రెడీ జియామీ బ్రాండెడ్ నుంచి చాలా మొబైల్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అవి కూడా విత్ లో కాస్ట్తో హై ఫీచర్స్ అనేది ఈ కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఇంకో కొత్త మోడల్ ఈ జియామీ బ్రాండెడ్ పోకో F1 అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ గురించి ఫుల్ రివ్యూ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ పోకో F1 మనకి 3 వేరియంట్స్లో లభిస్తుంది. ఫ్రెండ్స్, వాటి ప్రైజెస్ నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ముందుగా ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్, అలాగే డిస్ప్లే, అలాగే కెమెరా, అలాగే బ్యాటరీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ఆక్టాకో ప్రొసీజర్ అనేది ఈ మొబైల్లో మనకి లభిస్తుంది. అది 2.8 GHz, అలాగే క్వాడ్ కోర్ 1.8 GHz ఈ మొబైల్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 845తో ఈ మొబైల్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ మొబైల్లో మనకి 6GB ర్యామ్, అలాగే 8GB ర్యామ్ 2 వేరియంట్స్లో లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఆగస్ట్ 18, 2029 లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ మొబైల్ మనకి జియామీ బ్రాండెడ్తో పోకో F1గా ఈ మొబైల్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ మొబైల్ మనకి 8.1 ఓరియోతో రన్ అవుతుంది. ఈ మొబైల్లో మనకి యూఐ చూసుకుంటే MIUI, కస్టమ్ యూఐ చూసుకుంటే MIUI మనకి ఈ మొబైల్లో లభిస్తుంది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అలాగే క్విక్ ఛార్జర్ కానీ ఈ మొబైల్లో మనకి లభిస్తుంది. ఇంకా ఈ మొబైల్ డిజైన్ కనుక మనం చూసుకున్నట్టయితే 5 ఇంచెస్ అనేది మనకి ఈ మొబైల్లో లభించడం జరుగుతుంది. అలాగే వెయిట్ చూసుకుంటే 182 గ్రామ్స్. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో మనకి 3 కలర్స్ అంటే లభిస్తుంది. అది గ్రాఫైట్ బ్లాక్, అలాగే స్టీల్ బ్లూ, అలాగే రోసు. 3 కలర్స్ మనకి ఈ మొబైల్ లభించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మొబైల్లో మనం డిస్ప్లే చూసుకుంటే 6.8 ఇంచెస్ IPS LCD డిస్ప్లే మనకి ఈ మొబైల్లో లభిస్తుంది. అలాగే 4.3 PPI పిక్సెల్ డెన్సిటీ కానీ ఈ మొబైల్లో మనకి లభిస్తుంది. అలాగే క్యాప్టైవ్ టచ్ స్క్రీన్, మల్టీ టచ్ స్క్రీన్ ఈ మొబైల్లో మనకి లభించడం జరుగుతుంది. అలాగే ఈ మొబైల్లో చిప్సెట్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845 ఆల్రెడీ చెప్పిన విధంగానే ఈ మొబైల్లో మనకి లభించడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ మొబైల్లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ కానీ ఈ మొబైల్లో మనకి లభిస్తుంది. అంటే కింద పన్నా కానీ గ్లాసెస్ అనేది విరగకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ మొబైల్లో మనకి 2 వేరియంట్స్ ఉంది, ఆల్రెడీ చెప్పాను. 6GB ర్యామ్, అలాగే 8GB ర్యామ్ కానీ ఉంది. ఇంటర్నల్ మెమరీ చూసుకుంటే 3 వేరియంట్స్లో మనకి లభిస్తుంది. అది కూడా 64GB, అలాగే 128GB, అలాగే 256GB కానీ మనకి ఈ మొబైల్ అనేది లభించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ మొబైల్లో మనం మెమరీని ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. విత్ మెమరీ కార్డ్ ద్వారా అది 256GB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరా చూసుకుంటే 12MP + 5MP డ్యువల్ ప్రైమరీ కెమెరాస్ బ్యాక్ సైడ్ మనకి లభిస్తాయి. అది కూడా డ్యువల్ పిక్సెల్ ఆటో ఫోకస్తో ఈ కెమెరాలు అనేది మనకి లభించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ మొబైల్లో ఫ్రంట్ క్యామ్ కనుక మనం చూసుకున్నట్టయితే 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్ అనేది ఈ మొబైల్లో మనకి లభిస్తుంది. విత్ LED ఫ్లాష్ కానీ బ్యాక్ సైడ్ మనకి లభిస్తుంది. అలాగే ఇమేజ్ రిజల్యూషన్ చూసుకుంటే 4000x3000 పిక్సెల్స్ ఈ మొబైల్లో లభించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ మొబైల్లో మనం బ్యాటరీ పరంగా చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అనేది మనకి ఈ మొబైల్లో లభించడం జరుగుతుంది. అలాగే కెమెరా ఫీచర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే డిజిటల్ జూమింగ్, అలాగే ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, టచ్ టు ఫోకస్ ఇంకా ఈ మొబైల్లో మనకి లభించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, కెమెరా పరంగా చూసుకుంటే ఈ మొబైల్ బెస్ట్ క్లాస్ డిజైన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఈ మొబైల్లో మనకి క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది లభించడం జరుగుతుంది. అది కూడా Type-C సపోర్ట్తో ఈ మొబైల్ అనేది క్విక్ ఛార్జింగ్కి మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ మొబైల్లో నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ చూసుకుంటే మనకి డ్యువల్ సిమ్ అనేది ఈ మొబైల్లో లభించడం జరుగుతుంది. అది కూడా నానో సిమ్స్ అనేది స్లిమ్ స్లాట్ అనేది మనకి లభిస్తుంది. అది మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్గా ఈ మొబైల్లో మనకి లభించడం జరుగుతుంది. అంటే 2 మెమరీ కార్డ్స్ వేసుకుంటే మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ మనం కోల్పోతాం. ఫ్రెండ్స్, అలాగా లేకపోతే 1 మెమరీ కార్డ్ అండ్ 1 సిమ్ కార్డ్ అనేది వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మొబైల్ని. ఫ్రెండ్స్, ఇంకా ఈ మొబైల్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి బ్యాక్ సైడ్న లభించేస్తుంది. అలాగే సెన్సార్స్ చూసుకుంటే లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, ఎసిలోమీటర్ ఉంది, అలాగే కాంపాస్ ఉంది, అలాగే గైరోస్కోప్ ఇంకా చాలా సెన్సార్స్ అనేది ఈ మొబైల్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ మొబైల్ మల్టీమీడియా చూసుకుంటే FM రేడియో ఉంది, ఇంకా లౌడ్ స్పీకర్ అనేది సపోర్టింగ్ ఉంది, అలాగే ఆడియో జాక్ కానీ 3.5mm ఈ మొబైల్లో మనకి లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇది USB Type-C
కానీ మనకి డస్ నాట్ సపోర్ట్ టు మైక్రో యూఎస్బికి సపోర్ట్ కాదు అని కానీ ఈ మొబైల్ మనకి రివ్యూలో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ మొబైల్లో మనకి 128 GB మనకి 23,400 రూపీస్ వరకు ఈ మొబైల్లో మనకి. అలాగే ఈ మొబైల్ స్టార్టింగ్ రేంజ్ అనేది 20,999 ఈ మొబైల్ అనేది మనకి లభించడం జరుగుతుంది. ఇంకా ఈ మొబైల్ మనకి ఓన్లీ ఆన్ ఫ్లిప్కార్ట్లోనే లభించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్స్ జైశ్యామ్ పంచవటి.